మిత్రులందరికీ నమస్కారం. భక్తిపథం 6457 ఛానల్కు స్వాగతం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీవల్లభ చరితామృతంలో 17వ అధ్యాయంలోని సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ విజయీ భవ. శ్రీవిద్యాధరి రాధసురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీ భవ. సచ్చఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీ భవ. సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీ భవ. దోచౌపాతే దేవులక్ష్మీ ఘనసంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీ భవ. సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీ భవ. పీఠికాపుర నిత్యవిహార మధుమతి దత్త మంగళరూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీ భవ. అత్యంత పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని భక్తితో పఠించినట్లయితే అనఘాష్టమి వ్రతం చేసి 1000 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఫలితం లభిస్తుందని చెప్పబడి ఉన్నది. అంతేకాకుండా మండల దీక్ష తీసుకొని ఒక పూట భోజనం చేస్తూ స్వీయ ధనముతో 1000 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఫలితం లభిస్తుందని కూడా చెప్పబడింది. ఈ స్తోత్రము పఠించడానికి కూడా యోగ్యత ఉండాలి. స్తోత్ర పఠనం వలన సిద్ధపురుషుల దర్శనం స్పర్శనములు లభిస్తాయని కూడా భక్తుల నమ్మకం. మనసారా దత్తారాధనము చేసిన ఎడల శ్రీపాదుల వారి అనుగ్రహం కూడా కలిగి అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శుభం. శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.